శ్రీ గురుభ్యో నమః. నా పేరు ఎస్విఎస్ ప్రకాశరావు. నేను ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయినా. నా వయసు 62 ఏళ్ళు. నాకు గత కొన్ని సంవత్సరాలుగా నాకు చిగుళ్ళ ప్రాబ్లం ఉండి కొంచెం నాకు ఇన్కన్వీనియంట్గా ఉండేది. ఆ తర్వాత దాన్ని నేను నెగ్లెక్ట్ చేయడం మూలంగా ఏమైందంటే నాకు ఒక 2 పళ్ళు ఊడిపోయినాయి. తర్వాత ఇంకొక 2 పళ్ళు ఊడిపోయినాయి. కానీ చిగుళ్ళ ప్రాబ్లం తగ్గకపోవడం మూలంగా నేను డాక్టర్ గారు చూపించుకుందామని అనుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మా సొంత సిస్టరు ఈ డాక్టర్ రెడ్డి గారి దగ్గర, కేఏ రెడ్డి గారి దగ్గర డెంటల్ కింద లోవర్ ఆపరేషన్ చేయించుకున్నారు, ఇంప్లాంట్ చేయించుకున్న తర్వాత నేను మా సిస్టర్తో కలిసినప్పుడు ఒకసారి ఇట్లా నాకు కూడా ప్రాబ్లం ఉంది, మంచి డాక్టర్ గారు ఎవరో తెలియదు అని అంటే నేను చేయించుకున్నాను. ఇక్కడే సైదాబాద్లో ఉన్నారు, ఇక్కడే మా ఇంటి దగ్గరే ఉన్నారు. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా డాక్టర్ గారి దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నేను డాక్టర్ గారు మంచి డాక్టర్ గారు, మంచిగా చేస్తారు. నేను మొత్తం పడసెట్ మార్పిచ్చేసుకున్నాను. నాకు 4 ఏళ్ళు అయింది, ఏ ప్రాబ్లం లేదు, నువ్వు ఎక్కడికి పోక్కర్లేదు, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి అన్నారు. నేను ఇంకెక్కడికి పోకుండా మా సిస్టర్ మాట చెప్పినట్టుగా నేను డాక్టర్ గారు కేఏ రెడ్డి గారి దగ్గరికి, ఎల్బిఆర్ డెంటల్ హాస్పిటల్కి నేను మాదాపూర్ ఇక్కడికి వచ్చాను. వచ్చి చూపించుకున్నాను. చూపిస్తే డాక్టర్ గారు చూసి ఎక్స్రే తీశారు. అట్టనే ఇంకొక 3 డైమెన్షనల్ ఎక్స్రే కూడా తీశారు. అన్నీ తీసి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంది, ఎనార్మస్ ఇన్ఫెక్షన్ ఉంది. నెక్స్ట్ అట్టనే మీకు బోన్ కూడా కాస్త ఎఫెక్ట్ అయింది. మీరు నేనేం చేసుకుంటే నాకు హాయిగా ఉంటుందో మీరే చెప్పండి సార్, మీ మాట నేను ఫాలో అవుతానని చెప్తే సార్ ఏం చెప్పారంటే, ప్రస్తుత పరిస్థితుల్లో మీకున్న దాని ప్రకారంగా టోటల్ మౌత్ రీహాబిలిటేషన్కి వెళ్ళిపోండి. దానివల్ల మీకు మళ్ళీ ఫర్దర్ చిగుళ్ళ ప్రాబ్లం రాకుండా మీరు హ్యాపీగా ఉంటారు. ఒకవేళ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి ఏదో 2-3 ఇంప్లాంట్లు పెట్టి చేసినా కూడా భవిష్యత్తులో 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇన్ఫెక్ట్ రాదని మనం గ్యారెంటీ ఇవ్వలేము. కాబట్టి అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే టోటల్గా క్లీన్ చేసుకొని మొత్తం పైన 6 ఇంప్లాంట్స్, కింద 6 ఇంప్లాంట్స్ పెట్టుకొని మీకు చేసేసుకుంటే టోటల్గా ఒకేసారి ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోతుంది. చక్కగా మీరు నార్మల్ లైఫ్ లాంగ్ గ్యారెంటీ, అది మీకు హ్యాపీగా ఉంటుంది. మీరు చక్కగా మీకు 2-3 రకాల పళ్ళు ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది మేము పెట్టడానికి వీలవుతుంది. మీరు యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే నేను జిర్కోనియం టీత్ సెలెక్ట్ చేసుకున్నాను, హై అండ్ జిర్కోనియం టీత్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని ప్రకారంగా డాక్టర్ గారు ఓకే చేసేసి ఆ తర్వాత డేట్ ఇచ్చారు, రమ్మన్నారు. వచ్చిన తర్వాత నాకు ముందు అప్పర్ టీత్ తీసేసి తర్వాత కిందవి కూడా తీసేసి ఒకే రోజులో నాకు ఒకే సిట్టింగ్లో నాకు మొత్తం చేసేసి క్లియర్గా చేసేసి మళ్ళీ శాంపిల్ ప్రింట్లు కూడా అదే రోజు తీసుకొని ఒక 2-3 సిట్టింగుల్లో 2-3 శాంపిల్స్ 2-3 డేట్లలో శాంపిల్స్ కూడా చూసి ఆ తర్వాత ఫైనల్ శాంపిల్ని నాకు ఫిక్స్ చేశారు. జిర్కోనియం టీత్ ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత ఇవాళ మళ్ళీ టెస్టింగ్ ఈరోజు రమ్మన్నారు. ఈరోజు వచ్చాను. ఇప్పుడు అంతా బాగుందన్నారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ 1 మంత్కి రమ్మన్నారు. నాకైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకు డాక్టర్ గారు నిజంగా దేవుళ్ళగా, మా సిస్టర్ చెప్పడం మూలంగా నాకు ఎవరో కూడా తెలియదు. అసలు నేను ఏ డాక్టర్ దగ్గరికి కూడా పోలేదు, ఏ డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ చేయలేదు. మా సిస్టర్ చెప్పినట్టుగానే నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి రావడం అనేది నిజంగా గాడ్ గిఫ్ట్ లాగా నాకు ఈ డాక్టర్ గారు దొరికారు. మంచి గురువు దొరకడం ఎంత అదృష్టమో, మనకు జీవితంలో ఒక మంచి డాక్టర్ దొరకడం కూడా మనకు అంత అదృష్టంగా నేను భావిస్తాను. యాజ్ ఎ ప్రిన్సిపాల్గా నేను తెలిసినవాడిని కాబట్టి చెప్తున్నాను. చాలా హ్యాపీగా, అసలు ఎటువంటి బాధ లేకుండా చక్కగా ఆపరేషన్ చేసి చక్కగా చేశారు. ఎటువంటి పెయిన్ లేదు, ఎటువంటి బాధ లేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది.